తులారాశి. ఈ రాశి వారికి రోజు చక్కగా కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. సమయానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. భూమి జాగలకు సంబంధించిన వ్యవహారాల్లోపట ఈరోజు మీకు అనుకూలత ఎక్కువగా ఉన్నది. కలిసి వస్తాయి. వ్యాపార రంగంలో మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. దూరం నుంచి రావలసినటువంటి ధనం కొంత మొత్తము మీ చేతికి అందుతూ ఉంటుంది. తులారాశి వారు ఈరోజు శ్రీ లక్ష్మీ గణపతయే నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని ఆ గణపతికి నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా ఉంది. చేసే పనులు మీకు కలిసి వస్తాయి. సంఘం లోపల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయ మార్గం కూడా పెరుగుతూ ఉంటుంది. పిల్లల ద్వారా శుభవార్తను వింటారు. మీ యొక్క ప్రయత్నాలు కొంతవరకు ఫలించి మీకు ఆనందాన్ని కలగజేస్తాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు సంకటహర గణపతియే నమః అని చెప్పి 7 సార్లు చదువుకొని నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. చేసే పనులు కలిసి వస్తాయి. రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. సమయానికి డబ్బు చేతికి అందడం వలన కొంత ఆనందాన్ని పొందుతారు. వ్యాపార రంగంలో చక్కగా రాణిస్తారు. ఉద్యోగస్తులకు కొంత కలిసి వస్తుంది. ధనస్సు రాశి వారు ఈరోజు సంకష్టహర గణపతి స్తోత్రాన్ని చదువుకొని గణపతికి వీలైతే కొంత బెల్లం ముక్కను నివేదన చేయండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.